ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ ముందుగా నమస్కారం. మనం ఈరోజు వీడియోలో లలిత సహస్రనామ పారాయణంలో 140, 141, 142 వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. 140వ శ్లోకం. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. స్వతంత్ర అనగా తన ఇష్ట ప్రకారం ఉండునది అనే అర్థం. సర్వతంత్రేసి అనగా తాను ఉపదేశించిన మంత్రమునకు తానే దేవతయున్నది. దక్షిణామూర్తి రూపిణి అనగా దక్షిణామూర్తి రూపము ధరించినది. సనకాది సమారాధ్య అనగా సనక సత్కుమారులు సనాతన అను దేవతా ఋషులచే ఆరాధింపబడినది. సనత్ కుమారులు తెలుసు కదా మనకి, వాళ్ళ చేత కూడా ఆరాధింపబడినది అమ్మ. శివజ్ఞాన ప్రదాయిని అనగా ఆత్మజ్ఞానమును ఇచ్చినది. ఇప్పుడు 141 శ్లోకం నేర్చుకుందాం. చిత్కలానంద కలిక ప్రేమ రూపా ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంద విద్యా నటేశ్వరి. చిత్కలానంద కలిక ప్రేమ రూపా ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. చిత్కలానంద కలిక అనగా జ్ఞానము ఆనందము అను జ్యోతి స్వరూపిణి. ప్రేమ రూప అనగా ప్రేమమూర్తి. ప్రియంకరి అనగా కోరికలు సిద్ధింపచేయునది. నామ పారాయణ ప్రీత అనగా తన నామములను పారాయణ చేయి వారి యందు ప్రీతి కలిగినది. నంది విద్య అనగా అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషము. నటేశ్వరి అనగా నటరాజు యొక్క శక్తి. ఇప్పుడు 142 శ్లోకం నేర్చుకుందాం. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్య ప్రియా లయకరి లజ్జారమ్మాది వందిత. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్య ప్రియా లయకరి లజ్జారంభాది వందిత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. మిథ్యా జగదధిష్టాన అనగా మాయా జగత్తునందు చైతన్య రూపిణి అయి ఉండునది. ముక్తిదా అనగా విముక్తినిచ్చునది. ముక్తి రూపిణి అనగా మోక్ష రూపిణి. లాస్య ప్రియ అనగా లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది. లయకరి అనగా జగత్తును లయము చేయునది. లజ్జ అనగా లజ్జా స్వరూపిణి. రంభాది వందిత అనగా రంభ మొదలైన అప్సరలచే నమస్కారములు అందుకొనినది అమ్మ అనే అర్థం. ఈరోజు మా శాస్త్రం పారాయణంలో 140, 141, 142 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. తర్వాత 3 శ్లోకాలతో మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం.